పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గ్రూప్ 1 పరీక్షల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. కష్టపడి పోటీ చేసే పరీక్షల్లో విజయం సాధించిన ప్రతిభావంతులను కించపరచడం తగదని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని ప్రజా సంక్షేమ స్పష్టం చేశారు. దాని పరంగా అప్పీల్కి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిభావంతులైన వారిని ఎంపిక కావటం, వారికి సంబంధించిన మేధాశక్తిని కించపరుస్తూ వారు అనేక సంవత్సరాల్లో కష్టపడి సాధిస్తామని అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ వారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తా ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకండి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, వారు ఇచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈరోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం